ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. సినిమా అదో రంగుల ప్రపంచం, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఆ వెలుగుల వెనుక ఎవరికీ కనిపించని గాఢాంధకారం ఉంటుందని మరొకసారి రుజువైంది. కానీ తమిళ బుల్లితెర నటి నందిని తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇండస్ట్రీని కన్నిటి సముద్రంలో ముంచేసింది. నిన్నటిదాకా టీవీ స్క్రీన్ మీద నవ్వులు చిందించిన ఆ ముఖం నేడు విగత జీవిగా మారింది. నిన్నటి వరకు ఆమె మామూలుగానే ఉంది. ఉదయం షూటింగ్కి వెళ్ళింది, అందరితో మాట్లాడింది, తన పాత్రను పోషించింది, షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి సంతోషంగానే వచ్చింది. అప్పటి వరకు అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కాసేపటికే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త అందరినీ కలిచివేసింది. షూటింగ్ నుంచి వచ్చిన కాసేపటికే ఇంతటి ఘోరానికి ఆమె ఎందుకు ఒడిగట్టింది? ఆ క్షణంలో ఆమె మనసులో ఎంతటి ఆవేదన ఉండి ఉంటుంది? ఇదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్న. మరోపక్క నందిని బలవన్మరణానికి పాల్పడటంపై తోటి నటీనటులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్ అయిపోయారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఒక లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఆమె డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. యాక్టింగ్ కెరీర్లో కొనసాగాలని నందిని భావించిన పెళ్ళి, సెటిల్ కావాలి అంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మానసికంగా ఆమె చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు. నందిని తెలుగమ్మాయి అయినప్పటికీ ముందుగా కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి నుంచి సీరియల్తోనే మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత తమిళంలో ప్రసారమైన గౌరీ సీరియల్ ద్వారా చాలా గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్లో ఆమె చేసిన ద్విపాత్రాభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నందిని మరణ వార్త అభిమానుల్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంత సీరియస్గా, అంత ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది కూడా చాలామందికి అంతుపట్టని విషయం కనిపిస్తోంది. కనీసం తల్లిదండ్రులైనా, ఇంట్లో పెద్దవాళ్ళైనా ఆమె అంత ఒత్తిడికి గురవుతున్నప్పుడు దాన్ని లైట్గా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేయాలి. కానీ ఈ విధంగా చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత మనోవేదనకు గురై ఉంటుంది, ఎంతో సీరియస్గా దాని గురించి మనసు మీదకి తీసుకొని ఉంటుంది, అర్థమవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నందిని కూడా ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒక క్షణం ఆలోచన చేయాల్సింది. చావే అన్నింటికీ పరిష్కారం కాదు, ఏదైనా సరే జయించాలి, ఏదైనా సరే గట్టిగా మనం పట్టుదలతో ముందుకు పోవాలి, మనోధైర్యాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆమె ఆలోచన చేసి ఉండాల్సింది. ఈ క్షణం ఒక్కసారి దాటిపోతే మళ్ళీ జీవితం సాధారణమే. కానీ ఆ క్షణం అంత బలహీనపరిచింది ఆమెనని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో డెఫినెట్గా ఆమె చేసింది తప్పు, అటు తల్లిదండ్రుల తప్పు కూడా ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తోటి నటీనటులు ఆమె మన తెలుగమ్మాయి అని తెలుస్తోంది, చాలా బాధకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, తోటి నటీనటులు ఇలా జరిగి ఉండాల్సిందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.